మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని మా కృపను బట్టి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు పెట్టిన దేవాతి దేవుడైన మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మా కృపను బట్టి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. దేవుని మందిరంలో ఒక దినము గడపటి కంటే 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మనం చూసినట్టయితే 84వ కీర్తనం 10వ వచనం, నీ ఆవరణలో ఒక దినం గడపడ కంటే 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని మందిరంలో గడపడం అనేది గొప్ప ధన్యత అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరంలో మనం ఒక దినము గడిపినట్టయితే అది 1000 దినములతో పోల్చబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిచ్చిన ధన్యతలో మనం అందరం కూడా దేవుని మందిరంలో ఎల్లప్పుడూ కూడా ఒక పనివారుగా పనిచేసే విధంగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు ఈ కాలము యాత్రా కీర్తన మనం చూసినట్టయితే 134వ కీర్తన, మరి యొక్క 134వ కీర్తనలో 3 వచనాలు ఉన్నాయి. 3 వచనాలు చాలా ప్రాముఖ్యమైన సందేశాన్ని హృదయ కాలము మనకి ఇవ్వబోతున్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. వర్షిప్ గాడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్. ఎంతో గొప్ప అనుభవం ఉంటుంది ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా. దేవుని మందిరంలో మనము ఒక దినము గడపట కంటే 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం చెప్తుంది. అదే రీతిగా దేవుని మందిరంలో మనకు ఉన్న గొప్ప అనుభవం దేవుని మందిరంలో మనకు దొరుకుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. వర్షిప్ గాడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని మందిరంలో ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని మందిరంలో ఏ పనైనా మనకు అవకాశం దొరికినప్పుడు ఆసక్తి మరి ఆ పని చేసినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరంలో నిలబడి దేవుని మందిరంలో ఏదైనా ఒక పని చేసినప్పుడు అది ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వర్షిప్ గాడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ద జాయ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మరి సంతోషమైన దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో గొప్ప అనుభవాన్ని మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మందిరంలో మనకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుని మందిరంలో ఎలాంటి పనైనా నువ్వు చేయడానికి ఇష్టపడినట్టయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలిచిండి వారులారా, మీరందరూ కూడా యెహోవాని స్తుతించుడే. దేవుని మందిరంలో ఒక వాచ్మ్యాన్ డ్యూటీ అయినా కానీ చాలా ప్రాముఖ్యమైనదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే సేవకులు దేవుని మందిరంలో నిలిచిండి దేవుని ఆరాధిస్తున్నప్పుడు మందిరంలో మనం కూడా నిలబడినప్పుడు దేవుని గణపరిచి దేవుని స్తుతించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 135వ కీర్తన మొదటి 2 వచనాలు చూసినట్టయితే, యెహోవాని స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవాని స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. అలాగే 2వ వచనం, యెహోవా మందిరంలో నువ్వు దేవుని మందిరంలో ఆవరణలో నిలిచిండి వారులారా యెహోవాని స్తుతించుడే. దేవుని మందిరంలో నిలిచిండి వారులారా యెహోవాని స్తుతించుడే. ఎంతో గొప్ప ధన్యత. దేవుని మందిరంలో నిలబడి ఉన్నామంటే అది దేవుడిచ్చిన గొప్ప ధన్యత. దేవుని మందిరంలో ఏ పనైనా చేయవలసి వస్తే ఆసక్తితో సంతోషముతో నువ్వు దేవుని మందిరంలో పని చేసినప్పుడు అది నీకును నీ కుటుంబంకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరంలో రాత్రి పగలం నిలిచిండి వారులారా యెహోవాని స్తుతించుడి. ఒక వాచ్మ్యాన్ డ్యూటీ. మరి మందిరం చుట్టూ కాపలిగా ఉంటున్న ఆ వాచ్మ్యాన్ కూడా దేవునిని స్తుతిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దే సా ద వాచ్మ్యాన్స్ వర్క్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని మందిరంలో పనివారు దేవుని ఆరాధిస్తారు. ఒక వాచ్మ్యాన్ డ్యూటీ అయినా కానీ ఎంతో ఘనత కలిగిన డ్యూటీ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతో దేవుడిచ్చిన గొప్ప బాధ్యతగా తీసుకొని ఒకవేళ దేవుని మందిర ఆవరణలో వాష్రూమ్స్ కడగడం కూడా ఒక ధన్యతనే. దేవుని మందిరంలో కార్పెట్ వేయడం ఒక ధన్యతనే. దేవుని మందిరంలో చైర్లు వేయడం కూడా ఒక ధన్యతనే. దేవుని మందిరంలో ఎలాంటి పనికైనా నువ్వు ఆసక్తితో చేసినప్పుడు అది నీ పిల్లలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దే సా ద వాచ్మ్యాన్ వర్క్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా.
అన్ యాక్ట్ ఆఫ్ ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ఘనపరచడమే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వాచ్మెన్ డ్యూటీగా మనకు దొరికినప్పుడు, లేదా దేవుని మందిర ఆవరణలో మనం నిలిచి ఉన్నప్పుడు దేవునిని ఘనపరిచి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. డన్ ఇన్ ఎ రివరెంట్లీ ద రెస్పాన్సిబిలిటీ. మేక్ యువర్ జాబ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద చర్చ్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం పని చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత బాధ్యతగా మనం ఉద్యోగాలు చేస్తామో, మనం చేస్తున్న ఉద్యోగ స్థలంలో మరి ఎంత జాగ్రత్తగా ఉద్యోగం చేస్తున్నామో ఆ రీతిగానే దేవుని మందిరంలో మనం చేసే ప్రతి పని కూడా బాధ్యత కలిగి చేయాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మేక్ యువర్ జాబ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద చర్చ్ టు యాక్ట్ ఆఫ్ ప్రేజ్ బై డూయింగ్ విత్ రెవరెన్స్ ఆఫ్ గాడ్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని మందిరంలో కూడా మనము ఆసక్తితో పని చేయాలి. ఎందుకంటే దేవుని మందిరంలో మనకు ఒక పని దేవుడు అప్పచెప్తున్నప్పుడు అది రెస్పాన్సిబిలిటీగా మనం పని చేయాలి, బాధ్యతగా పని చేయాలి. దేవునికి ఇచ్చిన ఆ ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. honor him by the quality of your work and the attitude of serve you bring to it. ఆసక్తితో దేవుని మందిరంలో పని చేయాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆనర్ చేయాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మందిర ఆవరణలో ఒక దినము గడపట కంటే 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం చెప్తుంది. ఆ రీతిగానే మందిరంలో, దేవుని మందిరంలో నిలిచి ఉండడం ఒక ధన్యత, దేవుని మందిరంలో పనిచేయడం ఒక ధన్యత. దేవుడిచ్చిన ధన్యతను మనం పొందుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మనం చూసినట్టయితే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురించు నిత్యము ఏర్పరచబడిన వంశము, రాజుల యాజక సహవాసమందు పరిశుద్ధ జనము, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, చీకటిలో ఉన్న మనలను దేవాది దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని పిలిచి ఉన్నాడు. ఆయన మందిరంలోకి మనల్ని పిలిచి ఉన్నాడు. ఆయన మందిరంలో పని చేయడానికి దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మందిరం అనేది దేవుని మందిరం అనేది అనే సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. ఆ మందిరం అనేది దేవుని, అది చిన్న మందిరమా పెద్ద మందిరమా అని కాదు. ఇట్ ఈస్ ఎ హోలీ ప్లేస్. అది పరిశుద్ధ మందిరం. అది మందిరం ఏదైనా కానీ, ఒక చిన్న గుడిసైనా కానీ, అది దేవుని ఆరాధిస్తున్నప్పుడు అది దేవుని మందిరము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులను బట్టి కాదు, కానీ దేవుని యొక్క మందిరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం ఉంటుంది, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని పిలిచాడు. మనం చీకటిలో ఉన్న మన అందరినీ కూడా దేవాది దేవుడు, మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన వెలుగులోకి మన అందరినీ కూడా పిలిచి ఆ వెలుగులో మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచరిత నిత్యము ఏర్పరచబడిన వంశంలో, రాజుల యాజక సహవాసంగా పరిశుద్ధ జనంగా దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతే, ఒకప్పుడు కనికరింపు ఉండగా ఇప్పుడు కనికరించబడితే. మీ హల్లెలూయా. ఒకప్పుడు కనికరించబడక ఉన్న మనము ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి కనికరించబడిన వారుగా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మందిరం అనేది కీర్తనకారుడు ఏమంటాడంటే 23వ కీర్తన చూసినట్టయితే, 23వ కీర్తన చివరి వచనము, 23వ కీర్తన చివరి వచనం చూసినట్టయితే, ఆయన మందిరంలో నివసించడం అనేది ఒక గొప్ప ధన్యత అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా జీవితకాలం అంతా కూడా నేను ఆయన మందిరంలో నివాసము చేసేదన్న మాట జ్ఞాపకం చేయబడుతుంది. నేను బ్రతుకు దినంలన్నీ కూడా కృపావక్షంలో నా వెంట వచ్చిన చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. చిరకాలము, బ్రతికినంత కాలము దేవుని సన్నిధిలో గడిపే ధన్యత. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కేవలం ఆదివారం క్రైస్తవులం కాదు. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మనం జీవించిన కాలం అంతా కూడా, మనం బ్రతికినంత కాలం అంతా కూడా కృపావక్షంలో నీ వెంట నేను వచ్చేదన్న మాట జ్ఞాపకము చేయబడుతుంది. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. చిరకాలము, బ్రతికినంత కాలము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే 146వ కీర్తన చూసినట్టయితే,
కీర్తన చూసినట్టయితే మొదటి వచనము, నా ప్రాణము యెహోవాని సన్నిధించుము, నా జీవిత కాలమంతా కూడా నేను యెహోవాని స్తుతించెదను. నా జీవిత కాలమంతా మనం బ్రతికినంత కాలము దేవునిని ఆరాధించేవారుగా ఉండాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి, దేవునిని మహిమపరిచేవారుగా ఉండాలి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవకూడదు. దేవుని మందిరంలో మనకు నివాస స్థలము ఉన్నదైన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం గొప్ప ఒక నెమ్మది పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మెల్లనైన స్వరముతో దేవుడు మాట్లాడతాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, ఆయన మందిరంలో ప్రవేశించడమే ఒక గొప్ప ధన్యత అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. అలాగే చూసినట్టయితే 2వ వచనం చూసినట్టయితే 134 కీర్తన 2వ వచనం, పరిశుద్ధ స్థలములో మీ చేతులెత్తి యెహోవాని స్తుతించుడి. హల్లెలూయా. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాని స్తుతించండి. దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క మందిరము వైపు చేతులు చాపి దేవుని స్తుతించడము, దేవుని ఘనపరచడం ఎంతో గొప్ప సంతోషాన్ని మనకు కలగజేస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే మొదటి తిమోతిలకు రాసిన పత్రికలు చూసినట్టయితే మీ చేతులెత్తి దేవుని స్తుతించండి అనే మాట రాయబడింది. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల, దేవుని ఘనపరిచే బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూసినట్టయితే 8వ వచనంలో కింది భాగంలో చూసినట్టయితే, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ప్రార్థన చేయడము, మన చేతులను దేవుని మందిరంలోకి మనం దేవుని మందిరంలో ప్రవేశించిన తర్వాత మన పవిత్రమైన చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేయవాలనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రార్థన ద్వారా దేవుడు మన విన్నపంలో ఉంటాడు. దేవుని మందిరంలో మనం ప్రవేశించడం ద్వారా గొప్ప ధన్యత మనం పొందుకుంటామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల, దేవుని యొక్క ధన్యతను మనం పొందుకున్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా. 124వ కీర్తన 8వ వచనం చూసినట్టయితే, భూ ఆకాశంలో సూచించిన యెహోవా నామం వలనే మనకు సాయము కలుగుచున్నది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. భూమి ఆకాశంలో సూచించిన యెహోవా నామం వలనే మనకు సహాయము కలుగుచున్నది. హల్లెలూయా. ఈరోజు మనకు సహాయం ఎక్కడి నుంచి కలుగుతుందంటే భూమి ఆకాశంలో సూచించిన దేవాది దేవుడి వల్ల మనం సహాయాన్ని పొందుకుంటామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని ఘనపరిచే బిడ్డలుగా, దేవుడిని నిత్యము ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే దేవుని మందిరంలో పని చేయడము, దేవుని మందిరంలో మనం నిలబడము, దేవుని మందిరంలో ఎలాంటి చిన్న పనికైనా చేయాలంటే ఆసక్తితో చేయాలి. ఎందుకంటే దేవుని మందిరంలో పని చేయడం అనేది దేవుడిచ్చిన గొప్ప ధన్యతగా భావించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మందిరంలో నిలిచి ఉండి పని చేయడం ఎంతో ప్రాముఖ్యమనేది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చూసినట్టయితే భూమి ఆకాశంలో సూచించిన యెహోవా సియోనుల నుండి నేను ఆశీర్వదించును గాక. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల, భూమి ఆకాశంలో సూచించిన దేవాది దేవుడు మరి సియోను నుంచి, యెరూషలేము నుంచి మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని ఆశీర్వాదాలు మనం నిత్యము పొందుకుందుము గాక. దేవుని కృప వల్ల దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదము మనము మన పిల్లలు పొందుకుందురు గాక. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలు నిత్యము మన మీద నిలిచి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఆయన మందిర ఆవరణలో ఉండి పనిచేయడం అనేది గొప్ప ధన్యత అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరం కూడా ఆయన మందిరంలో నిలిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. అలాగే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6-8 వచనంలో చూసినట్టయితే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు సఖియ జనముగా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మనందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భూమి మీద నీ దేవుడైన యెహోవా ప్రతిష్ఠ జనమును, మనం ఏర్పరచబడిన వారి వంశముగా ఉన్నాము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో ప్రత్యేకంగా మనల్ని ఏర్పాటు చేసుకొని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము, నీ దేవుడైన
భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను ఎక్కువగా ఎంచి భూమి మీద ఉన్న ప్రజలందరికంటే ఆయనందు భయభక్తులు గలవారు, ఆయన చిత్తంలో నడిచేవారు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు, ఎల్లప్పుడూ దేవుని మందిర ఆవరణను నిలిచి దేవునికి ఆ పవిత్ర చేతులెత్తి స్తుతించేవారు అందరికీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, నేను తనకు సఖ్య జనముగా ఏర్పరచుకున్నాడు, మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మను ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకునలేదు, కానీ సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువగా ఉన్నదే. సమస్త జనుల కంటే మీరు తక్కువైన ఉన్నా కానీ దేవుడు అయితే యెహోవా మిమ్మును ప్రేమించిన వాడు గనుక తాను మీ తండ్రుల చేసిన ప్రమాణం నెరవేర్చువారు గనుక యెహోవా బహుబలము చేత మిమ్మను ఏర్పరచుకొని తన దాసుల గృహంలో నుంచి ఐగుప్తు రాజు ఫరో చేతుల నుండి మిమ్మను విడిపించున్నాడు. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలను దేవాది దేవుడు ఆ బానిస బ్రతుకుల నుంచి, ఐగుప్తు దేశం నుంచి మరి మోషే నాయకత్వంలో ఇజ్రాయేల్ ప్రజలు విడిపించిన దేవాది దేవుడు ఈరోజు కూడా మనల్ని కూడా విడిపిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. దేవుని మందిరంలో గొప్ప అనుభవం పొందుకుంటాం, ఆయన మందిరంలో గొప్ప సంతోషం ఉన్నది. వర్షిప్ గాడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఆఫ్ బ్లెస్సింగ్. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించగలుగుతామో అప్పుడు గొప్ప అనుభవాన్ని మనం పొందుకుంటాము, అలాగే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. ద జాయ్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్, సంతోషమైన దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కాబట్టి దేవుని మందిరంలో మనం ప్రవేశించడం అనేది గొప్ప ధన్యత అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే 84 కీర్తనలో చూసినట్టయితే 2వ వచనము, యెహోవా నీ మందిర ఆవరణ చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నదే. దేవుని మందిరం చూడాలని ఆనందముతో కేకలు వేసే వారిలా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని మందిరము చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని మందిరం చూడాలి, ఆయన మందిరంలో ప్రవేశించాలి. ఆయన మందిరంలో మనం చేతులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆయన మందిరంలో ప్రవేశించడం అనేది ఒక గొప్ప ధన్యత. ఆయన మందిరంలో మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం అంటుంది, యెహోవా మందిర ఆవరణ చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆనందముతో దేవుని మందిరంలో ప్రవేశించాలి. అలాగే చూసినట్టయితే కీర్తనలు చూసినట్టయితే 100వ కీర్తన చూసినట్టయితే సామ్స్ 100లో చూసినట్టయితే సంతోషముతో యెహోవాని సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకునండి, ఆయన మనలను పుట్టించడం, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమైన. కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తన పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనని స్తుతించుడి, ఆయన నామంని గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆమేన్, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆయన ఆశీర్వాదాలు తరతరములు ఉండననే మాట జ్ఞాపకము చేయబడుతుంది. కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామంని ఘనపరచుడి. హల్లెలూయా. ఆయననే మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుని నిత్యము ఘనపరిచే బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. మరి ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఫెయిత్ హోమ్ మినిస్ట్రీస్ మందిరంలో, మరి ఫెయిత్ హోమ్ మినిస్ట్రీస్, అదే రీతిగా ద వెల్ ఆఫ్ లైఫ్ విజన్ మినిస్ట్రీస్, ఈ యొక్క మినిస్ట్రీస్ 15వ వార్షికోత్సవం జరుగుతుంది. మరి ఈరోజు, మరి రేపు, ఎల్లుండి 3 రోజులు కృతజ్ఞత పండుగలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ 15వ వార్షికోత్సవం జరిపించబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మహాకృపను బట్టి ఈ 15 సంవత్సరంలో దేవుడు కాపాడి దీవించి ఆశీర్వదించి మందిరంలో దేవుడు తన మందిరంలో మనల్ని ఒక పనిముట్టులుగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మేము ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం.
తెలియజేస్తూ ఉందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ 15వ వార్షికోత్సవంలో మీరు కూడా పాల్గొనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకొనండి. దేవుడిచ్చే గొప్ప ధన్యతను పొందుకోండి. దేవుని మందిరంలో నిలిచుండి ఆశీర్వాదాలు పొందుకోవడము, దేవుని మందిరంలో ప్రవేశించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వాదాలు పొందుకోవాలనే దేవుని వాక్యం చెప్తుంది. వర్షిప్ గాడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్. దేవుని మందిరంలో ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. ఒకవేళ మీరు రాలేకపోతే ఫేత్ హోమ్ మినిస్ట్రీస్ పరకాల్ అని టైప్ చేస్తే లైవ్లో కూడా ఈ ప్రోగ్రామ్ని మీరు వీక్షించవచ్చు. వీక్షించడం ద్వారా కూడా దేవుని ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోవచ్చు. అలాగే చూసినట్టయితే ఫేస్బుక్లో కొంపెల్లి అనిల్ కుమార్ అని టైప్ చేసినట్టయితే ఫేస్బుక్లో కూడా ఈ యొక్క 3 దినాల్లో ఈ ఆరాధన అంతా కూడా లైవ్ ఇవ్వబడుతుంది. మీరు చూసి దేవుని ఆశీర్వాదాలు పొందుకొనండి. రావాలగిన వారు దయచేసి ఫేత్ హోమ్ మినిస్ట్రీస్ మందిరం పరకాలకి రావాలని ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాను. ఇటు మాటలను దేవుడు కాలము మీరు హృదయాలలో దేవుడు ఇటు మాటలను దీవించి ఆశీర్వదించి మనం బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నీ మందిరంలో ఒక దినము గడుపు కంటే 1000 దినముల కంటే శ్రేష్టమని నీ వాక్యం ద్వారా మాట్లాడిన దేవా, నీ మందిరంలో నేను వాచ్మ్యాన్గా ఉండి నేను ఆరాధించి నేను గణపరచడం ఎంతో మేలు అనే సత్యాన్ని వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, అవును ప్రభా, నీ మందిరంలో నిత్యము ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభా. నీ మందిరంలో ప్రవేశించి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను మహిమపరిచి నేను గణపరిచినప్పుడు నాయన ప్రభా, సియోను నుండి నువ్వు ఆశీర్వదిస్తావని తెలివించిన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అదే రీతిగా తండ్రి, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు నాయన ప్రభా, ఫేత్ హోమ్ మినిస్ట్రీ ద వెల్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ 15వ వార్షికోత్సవం జరుగుతుండగా నాయన ప్రభా, తన దీవించండి, ఆశీర్వదించండి. నాయన కావలసిన ప్రతి సహాయాన్ని నీ కృపచేత మాకు అనుగ్రహించండి. ఈ 3 దినాలు మంచి వాతావరణాన్ని దయచేయండి నాయన ప్రభా. మరి నీ మందిరంలో జరుగుతున్న ఈ ఆరాధన అంతటి కూడా దీవించి ఆశీర్వదించి మీరే ఘనత మహిమ తెచ్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడైతే గాక. ఆమేన్.